హాయ్ గాయ్స్, సరికొత్త వీడియో మీ ముందుకు తీసుకొచ్చానండి. చూసారా, చాలా బాగుంది కదా. చూడగానే చాలా ముచ్చటేస్తుంది కదా, ఇంకా చూడాలనిపిస్తుంది కదా. అందుకే మీరు ఇంకా చూస్తారనేసి నేను వీడియో పెడుతున్నాను. ఇది చాలామందికి, కువైట్లో ఉన్న వాళ్ళకి, చూసిన వాళ్ళకి చాలామందికి తెలుసు ఈ ఏరియా. ఎందుకంటే మగవాళ్ళకైతే బాగా తెలుసు అనమాట. ఇంక ఏ శుక్రవారం వచ్చిందంటే ఈ ఏరియా వదలరు. తెలిసిన వాళ్ళైతే నాకు చూడగానే ఫస్ట్లో ఈ ఏరియా చూడగానే నాకు కామెంట్ పెట్టండి. లాస్ట్లో పెట్టడం కాదు, చూడగానే పెట్టండి. ఓకే అండి. ఇది ఎక్కడ అనుకుంటున్నారా? సరక్ అండి. ఇక్కడ ఒక ప్రసిద్ధిగాంచిన ప్లేస్ అండి ఇది. ఓకే అండి. సరక్ అంటే చాలామంది గుర్తుకొచ్చేస్తుంది కదా. చూసారా ఎంత ప్రశాంతంగా ఉందో. బాగుంది కదండి. వావ్ అనిపిస్తుంది కదా. అనిపిస్తుంది. ఎందుకు అనిపించదండి? నేనైతే చాలా ఎగ్జైట్మెంట్ అయ్యాను తెలుసండి. ఎందుకు అనుకుంటున్నారా ఏంటి? నేను కువైట్కి వచ్చి ఇన్ని సంవత్సరాలైనా నేను ఎప్పుడు ఈ ఏరియాకి వచ్చానే తప్ప ఈ ప్లేస్కి రాలేదు. రోడ్డు అంట కారులో వెళ్ళినప్పుడు చూడడమే తప్ప నేను ఎప్పుడూ దగ్గరికి వచ్చి వాతావరణం చూడలేదన్నమాట. ఈ ప్రదేశం అనేది చూడలేదు. అంటూ ఉంటారు చాలామంది అండి, సరుకులో సరుకులో చేపలు చాలా చవకగా దొరుకుతాయి, ఫ్రెష్ బతికిన చేపలు దొరుకుతాయి, పెద్ద పెద్ద చేపలు అని. అంటే శుక్రవారం కొంతమంది ఉంటారు కదండి, చాలామంది ప్రతి శుక్రవారం తెచ్చేసుకుని పెద్ద పెద్ద కవర్లో పెద్ద పెద్ద తీసుకొచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని పచ్చిరేలు ఇవన్నీ తెచ్చేసుకుంటే, ఏంటి ఇలా తెచ్చేసుకుంటున్నారు, ఏంటి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నారు, అప్పటికప్పుడు తెచ్చుకుని వండుకుని తినొచ్చు కదా. మేము ఎంత గోదావరి కదా, మరి గోదావరి చేష్టలు అలా ఉంటాయండి. నా వేలు అడ్డొచ్చేసింది మీకు, నేను చూసుకోలేదు, అయినా పెట్టేస్తున్నానులేండి. చూడండి, ఎంటర్ అయ్యామండి. ఇది ఏంటనుకుంటున్నారా? చూడండి అలాగా చూస్తూ ఉండండి. చూడండి, లోడింగ్ చేస్తున్నారు ఇవి. చూడండి, అంటే వేరే ఊర్లకి అనమాట. వేరే ఊర్లకి అంటే ఇంకా ఇప్పుడు మన ఏరియాలో చుట్టుపక్కల ఊర్లు ఎలా ఉంటాయి అలాగా షాపుల్లో వేయడానికి ఎంటర్ అయ్యాం. ఏంటనుకుంటున్నారు? అదంతా ఏంటనుకుంటున్నారు? చేపల మార్కెట్ అండి, చేపల మార్కెట్. నేను ఫస్ట్ టైం అండి. ఎందుకన్నారా, డ్రైవరు నన్ను తీసుకెళ్తే సిస్టరు చేపలు తీసుకుంటావా ఏమన్నానే అని. అదేంటి భయ్యా, చేపలేంటి భయ్యా అన్నాను. చేపలేంటి భయ్యా అంటే, చేపలు కొనుక్కుంటామంటే నేనైతే కొనుక్కోను, నువ్వు కావాలంటే కొనుక్కో భయ్యా, నేను చూస్తానంతే. ఎందుకంటే నేను డ్యూటీల్లో ఉన్నాను కదా, చేసుకొని తినడానికి టైం ఉండదు, అవసరం లేదు, నువ్వు తీసుకో. నెక్స్ట్ టైం నేను ఎప్పుడైనా ఫ్రీగా డ్యూటీ లేనప్పుడు తెచ్చుకుంటాను అని చెప్పాను. ఇదిగోండి. అయ్యో బాబోయ్, నేను చూశాను పెద్ద పెద్ద చేపలు. అన్నీ సముద్రం కదండి. ఏమంటే ఏంటనుకుంటున్నారా? అదేండి, మన ఇండియా దగ్గర గొరకలు అంటాం కదా మన ఇండియాలో, అవన్నమాట. చింతకాయ పులుసు వేసి వండుకుంటాం కదా, ఆ గొరకలు అన్నమాట అండి. చూడండి, చేపలు. నాకైతే నేను చూసి అయ్యో బాబాయ్, ఇంత పెద్ద పెద్ద చేపలు, ఇంత అంటే ఫ్రెష్ దొరుకుతాయి అన్నమాట అండి. చూడగానే నాకు కొనుక్కొని వండుకొని తినాలనిపించింది. కానీ డ్యూటీ అండి. ఎందుకంటే ఇప్పుడు చేపలు చేసుకుని వండుకొని తిన్నామంటే ఎలాగైనా వాసన వచ్చేస్తుంది కదా. పేషెంట్ దగ్గర ఆ నీసు వాసన వస్తే మళ్ళీ వాళ్ళకి మనం సమాధానం చెప్పుకోవాలి, అవకాశం వాళ్ళకి ఎందుకు ఇవ్వాలనేసి అబ్బబ్బబ్బా నోరు ఊరిపోయినా కానీ ఓహో ఇండియాకి వెళ్ళాక తిందాంలే నాలో నేనే సర్ది పెట్టుకున్నాను అనమాట అండి. చూసారా, చేపలు మీకు వండుకొని తినాలనిపిస్తుంది కదా, సామిరంగా వెళ్ళండి, గోదావరికి వెళ్ళండి. వీళ్ళకన్నానా మన గోదావరి చేప ఎక్కడ, ఈ చేప ఎక్కడ, ఇవన్నీ సముద్రం చేపలే అండి. చూసారా, మన గోదావరికి సాటి ఏదన్నా ఉందా? మన చేప, మన పచ్చడయ్య, మన పీత అన్నీ మన టేస్ట్ వేరండి. బొమ్మిడేలు పులుసు పెట్టుకుంటే అసలు వీళ్ళకి తెలుస్తుందా ఆ టేస్ట్ ఏంటో? బొమ్మిడే పులుసు. అదిగోండి చేపలు. ఏదో అలా ఉప్పు కారం జల్లేసేసుకుని ఏదో అలా వేపేసుకుని తినేస్తారు.
మనమా మసాలా దట్టించి ఉల్లిపాయ పేస్టు అన్నీ వేసి ఒక గంట ఫ్రిడ్జ్లో పెట్టుకుని అప్పుడు వేపుకొని మజ్జగా తింటాం. మన టేస్ట్ మన వంటలు ఎవరికీ రావనుకోండి. ఎందుకంటే ఇక్కడ కువైట్లో కాదండి, గల్ఫ్ కంట్రీలో ఎవరైనా సరే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో వండిన చేపల పులుసు అబ్బబ్బబ్బా మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అంటారు. ఎందుకంటే మన చేతి వంట అలాగ ఉంటుంది కాబట్టి. గుమ్మగా చూసారా అబ్బబ్బా చేపల పులుసు. ఆ చేప అంటే ఎంతండో తెలుసండి? ఎంతండి అది? ₹1000. 1000కి అడిగాడు. ఎందుకంటే ఇక్కడ స్పెషల్ ఏంటంటే అండి, మొత్తం ఇంత జనం అమ్మి వాళ్ళు అందరూ ఉన్నారు కదండి, అందరూ కేరళ వాళ్ళేనండి. ఆ బిజినెస్ చేసే వాళ్ళందరూ కేరళ వాళ్ళే అనమాట. ఇప్పుడు నన్ను డ్రైవర్ తీసుకెళ్ళాడు కదా భయ్య, ఆ బ్రదర్ కూడా కేరళనే. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో డ్రైవర్ కేరళ వాళ్ళే అందరూ, పని మనుషులతో సహా. అందుకని కేరళ ఇక్కడ అన్నీ కేరళ సిస్టరు, కేరళ వాళ్ళే వీళ్ళందరూ అనేసి చెప్పాడు. అప్పుడు నేను ఇంకా అందరితో మాట్లాడాను. అందుకే ఇంకా ఫుల్ వీడియో ఉంది, మీకు పెడతాను. సెకండ్ వీడియో కూడా ఉంది. అయితే ప్రస్తుతానికి ఈ వీడియో చూడండి, సరేనా? చూసారా కువైట్ వాళ్ళు అయితే ఇంకా ఎంత రేట్ అయినా కొనేస్తారండి వాళ్ళు. కొనేసుకుని బండి ఎంత రేట్ అయినా కొనేసుకున్నా ఏమి లాభమండి, మనలాగా ఏమీ వండుకోరనమాట. జస్ట్ ఏంటి ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి, పసుపు, ఉప్పు శుభ్రం చేసేసి పైన పైన పాము వేసేసుకుని కొంతమంది కాల్చుతారు, కొంతమంది ఏం చేస్తారంటే ఆయిల్లో వేపుకుంటారనమాట అండి. చూసారండి తిమింగలం అలాగ ఉంది కదా, తిమింగలం అది పెద్దదాన్ని. దాన్ని చూసి నాకు ఎంత భయం వేసిందో, ఏంటి ఎంత పెద్ద పెద్ద చేపలు ఉంటాయా అనేసి. మరి సముద్రం కదండి, అంత పెద్ద పెద్ద చేపలు ఉండవు ఏంటండి, మరి ఉంటాయి. ఉంటాయా అని నేను అనుకుంటాం ఏంటండి, ఉంటాయి. అదివ్వండి. అంటే నాకు చేపల పేర్లు అన్నీ రావండి. మీరు చూసి మీరే ఈ చేప పేరు ఇది, చేప పేరు ఇది తెలుసుకోండి అంతే. నాకు రావు కదండి మరి. ఎందుకంటే నాకు తెల్ల చేప ఉంటుందండి, నేను ఆ చేపే తింటాను. అందుకని ఆ చేప ఒకటే తెలుసు నాకు, కానీ ఆ చేపల పేర్లన్నీ తెలీదు. మీరు ఆ చేపలు చూసుకుని మీరే తెలుసుకోవాలన్నమాట. పెద్ద మార్కెట్ అనమాట. శుక్రవారం వస్తాయండి. సెరక్కి వెళ్ళాము, చేపలకు సెరక్కి వెళ్తున్నాము, పచ్చిరొయ్యలకి సెరక్కి వెళ్తున్నాము అంటే నేను ఏదో చిన్న మార్కెట్ ఏదో అనుకున్నాను. కానీ నేను ఈవేళ చూశానండి, స్టన్ అయిపోయాను అనమాట. ఓ మై గాడ్, ఇన్ని చేపల మధ్యనే నేను ఇన్ని రోజులకు వచ్చాను అని. నేను అలాగా బయటకు వచ్చామండి. అవన్నీ మార్కెట్ చూసుకొని ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారు చూడండి, మీరే అలా చూస్తూ ఉండండి. నాకైతే అబ్బా, కానీ టైం లేదు. మళ్ళీ నేను 1:30కేమో రూమ్కి వెళ్ళాను. మళ్ళీ వండుకొని క్యారేజీ పెట్టుకొని మళ్ళీ రిటర్న్ 5 కల్లా వచ్చేసేయాలన్నమాట అండి. ఎందుకంటే 5:30కి సల్లి కదా, మళ్ళీ భోజనాలు తినాలి. అందుకని కంగారు అనమాట. నాకు మొబైల్ కూడా రిపేర్ వచ్చింది. రిపేర్ రావడం వల్ల ఇంకా అందరూ ఏమైపోయావు అని. నేనేమైతే ఏమవలేదు, మొబైల్ మరి రిపేర్ చేయించుకుంటే నేను డ్యూటీలో ఉన్నాను, వెళ్ళడానికి కుదరలేకపోయిందండి. నేను 2 అవర్స్ పర్మిషన్ తీసుకుని వెళ్ళాను అనమాట. చూడండి, ఎక్సలెంట్గా ఉంది కదా. కామెంట్లో